అమ్మా అమ్మా అమ్మా, మీరు కోరిన విధంగా నాగమణిని తెచ్చాను. ఈమె నాగరాజ కుమార్తె మణిమాల. అమ్మా, ఆమె పేదరాశి పెద్దమ్మ. అమ్మా అమ్మా, ఆమె మన విద్యాపతి ప్రియురాలు. ఏమండి, మన కొడుకులిద్దరూ కోడళ్లను కూడా తీసుకువచ్చారు. విక్రమ, మాతృమూర్తి అయిన మహారాణికి నాగమణి ప్రభావం వల్ల చూపు రాగానే నయనానందకరంగా కొడుకుని కోడల్ని ఓహ్ మనుమణ్ణి కూడా చూపించగల మహద్భాగ్యం లభించింది. ఇక చూడు, అన్న రాజ్యాన్ని అపహరించి నా రెండవ ప్రతికందును తన ఖడ్గానికి ఎరచేసిన ఆ రుద్రసింహుణ్ణి వాడి రక్తంతోనే ఈ మానవ రాజ్య మహామాత్యుని ఖడ్గం విందు చేసుకోబోతున్నది, వీరవిహారం చేయబోతున్నది. నేను మాళవ మహీపతి కుమారుణ్ణి, మీరు మా అమాత్యశేఖరుల. ఇన్నాళ్ళు ఇంతటి అగ్నిపర్వతాన్ని మీ గుండెల్లో ఎలా దాచుకున్నారు? నా కోసం మీ కన్న కుమారుణ్ణే బలి చేసుకున్నారా? అమ్మా, ఈ రుణం నేను ఎలా తీర్చుకునేదమ్మా, ఎలా తీర్చుకునేది? ఏనాటికైనా నా మహారాణి తన ముద్దు బిడ్డను చూసుకుని మురిసిపోగలదన్న ఆశతో వాళ్ళ చెర వదిలిపోవడమే నేను నీ నుండి కోరే ప్రతిఫలం. నా తల్లి అంధురాలై పడి ఉండగా, నా తండ్రి బంధితుడై పడరాని పాటలు పడుతూ ఉండగా, నేనిక్కడ వినోదంతో విలాసంగా బ్రతుకుతున్నాను. ముందు నా తల్లిదండ్రుల చెర విడిపించి ఆ రుద్రసింహుని భద్రకాళికి బలి చేస్తాను. అప్పుడు గానీ నా ఆత్మకు శాంతి ఉంది. అమ్మా, పదండి, కదలండి. నెమ్మదిగా నడువమ్మా. మిత్రమా, మణిమాల ప్రసవించబోతోంది. ఆ తరువాతనే బయలుదేరదాం. అవును నాయన. ప్రభు, ప్రహస్త ఏమైంది? ఏముంది? పాత మంత్రి మన పక్కలో బల్యమయ్యాడు. శత్రురాజ్య సరిహద్దుల్లో ఉన్న మల్లుధరల్ని కూడగట్టుకుని మన మీదకి రాబోతున్నాడు. కన్నబిడ్డను బలి ఇచ్చి మీ అన్న కుమారుడు పెంచాడట. మనపై పగ సాధించాలని చూస్తున్నాడు ప్రభు. అవును ప్రభు, స్వయంగా చూశాను. వస్తాడు. కానీ వాణ్ణి ఇంతవరకు రానివ్వకుండా ఆ అడవిలోనే అతి రహస్యంగా అంతమొందించి పంతం తీర్చుకుంటాం. ప్రహస్త, సైన్యం ఆయత్నం చేయి. సైన్యమంతా బయలుదేరితే ప్రజలందరికీ తెలిసిపోతుంది. కొద్దిమంది యోధులు మాత్రం చాలు. వారి తల తెగవేయటానికి నేను ఒక్కనే చాలు. ఈ అవకాశం నేపోగొట్టుకుంటానా? పదండి. మహారాణి, మహారాణి, ఏం జరిగింది? యువరాజు మంత్రి కుటీరంలో ఉన్నాడని తెలిసి ఈ దుర్మార్గులు యుద్ధానికి వెళ్ళారమ్మా. అయ్యో, నా బిడ్డకి ఆపద వస్తుందో. ఈ హంతకులు ఎంతకైనా తెగిస్తారు. నన్ను అక్కడికి తీసుకుపో వీరమల్లు. ఎలాగైనా తొందరగా నా బిడ్డను కలుసుకునేలా చేయ వీరమల్లు. రండమ్మా, రండి. పద. మణిమాల, మిత్రమా, మిత్రుడా, వీడా మిత్రుడు. మణిమాల, ఏం జరిగింది? పరస్త్రీ మీద చేయి వేసిన పాపి. మిత్రమా, రొమ్ము మీద పాము విషాన్ని కక్కింది. ప్రమాదమని వెంటనే తుడిచాను, అంతే. పామా? పామును చూస్తే నన్ను పిలవలేది? పిలవకూడదు కాబట్టి పిలవలేదు. పొంచి ఉండి పాము రాగానే ఖండించాను. పొంచి ఉండి పాము వస్తుందని నీకెలా తెలుసు? మిత్రమా, ఆ విషయాన్ని మాత్రం అడగద్దు. అయితే పామేది? మాయమైంది. అంతా కట్టు కదా, విన్నారా? విద్యాపతి, నీలో ఇంత నీచ బుద్ధి ఉందని కల్లో కూడా ఊహించలేదు. మిత్రమా, నా మాట నన్ను అపార్థం చేసుకోవద్దు. పాము వస్తుందని ముందే తెలుసుట,
కానీ చెప్పరాదుట పావు మాయమైందిట మంచకుడా. అమ్మా మణిమాల, అన్నదమ్ముల వంటి మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించవద్దమ్మా. ఛీ, నువ్వా వారి తమ్ముడివి. మణిమాల, నీ నాగజాతి కుటిల బుద్ధి పరుచుకున్నావు కాదు. మూర్ఖుడా, ఏమన్నావు? విక్రమ్, కొంచెం ఆలోచించుకుని మాట్లాడు. అయినా ఇది నీ పొరపాటు కాదు, మీ వంశ పారంపర్యంగా వస్తున్న తొందరపాటు. విద్యాపతి, ఆగండి. విద్య, చెప్పు, ఆ సర్పం వస్తుందని నీకు ఎలా తెలుసు? చెప్పు నాయనా, చెప్పు. అమ్మా, చెబుతానమ్మా, కానీ చెబితే నా శిరస్సు పగిలి మరణిస్తాననే శాపం ఉందమ్మా. బాబు, విద్య. శాపం నెపంతో చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకో చూస్తున్న కృతజ్ఞుడు. ఆడదాని మాటలు నమ్మి ఆత్మీయుణ్ణి శంకించేంత మూర్ఖులు అనుకోలేదు. ఏమన్నా? విక్రమ్, బాబు, ఆగండి. ఆయుధాలు దూసినంత మాత్రాన అపనిందపోదు. గుండె ధైర్యం ఉంటే ఆ నిజం ఏమిటో చెప్పండి. ఈ అపనిందను భరించే కన్నా ఈనాటితో మనిద్దరం ఈ జీవితాలను ముగిద్దాం. విద్య, ఆ ధర్మాన్ని అణచివేయడానికి అష్ట కష్టాలు పడుతున్న మీ తండ్రి ఈ అపనిందతో ఎలా కుమిలిపోతున్నారో చూడు. బాబు, ఆ నిజం ఏమిటో చెప్పు, చెప్పు నాయనా. అమ్మా, అపనింద భరించే కంటే ఆత్మార్పణమే మేలు. విక్రమ్, నీకు జ్ఞాపకముందా? ఆనాడు నిన్ను అడవిలో ఆపద నుంచి కాపాడాను. ఈనాడు వీరిని పాము కాటు నుంచి రక్షించాను. ఈ రహస్యాన్ని నేను ఒక పక్షి గంట వల్ల విన్నాను. అమ్మా! విద్య! బాబు! బాబు! విక్రమ, ఇంతకాలం నేను చేసిన రాజసేవకు మంచి ప్రతిఫలం అందింది నాయన, మంచి ప్రతిఫలం అందింది. విద్య, విద్యాపతి, నేను మిత్రకూడి ఉంచుకుంది మహాపాపి, ఆత్మీయుని చంపుకున్న అవివేకిని. మహామంత్రి, మీరు నాగమణి తీసుకుని నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళండి. నేను నా మిత్రుడితో పాటే పెడతాను. ఆగండి. పరలోకానికి కూడా వచ్చి మమ్మల్ని పీడించదలిచారా? మీకు అర్హత లేదు. అయ్యో, నేనెంత దురదృష్టవంతుడు. నా మిత్రుని విడిచి బ్రతకలేక, వెంబడించే అర్హత లేక కుమిలిపోయే దుర్గతి పట్టింది. నా విద్యాపతి బ్రతికి రావాలి, బ్రతికి తీరాలి. దేవకన్య, విక్రమ, విచారించకు. ఆ త్యాగమూర్తిని బ్రతికించుకోవాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పు. నీ పసివాడి నెత్తురు ఆ దేహం మీద చల్లాలి. వస్తాను. నా విద్యాపతి కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. మణిమాల, బాబుని లై. పసిబిడ్డలు చంపుతాను. నేనివ్వనండి, నేనివ్వను. మణిమాల, నీ ఒక్క బిడ్డ కోసం ఇంత బాధపడుతున్నాడు. నా కోసం తన ఇద్దరి బిడ్డల్ని త్యాగం చేసిన ఆ మాతృమూర్తి హృదయం ఎంత క్షోభిస్తున్నదో నీకేమైనా అర్థమైందా? నేనివ్వలేనండి. ఈ అనర్థానికి అంతటికీ నువ్వే కారణం. సరే, నా మిత్రులతో పాటు నేను వెళ్తాను. ఆగండి. భగవంతుడు, అటు భర్త, ఇటు పసిబిడ్డ, ఎవరిని పోగొట్టుకోను. విద్యాపతి వంటి ఉత్తముణ్ణి దూషించినందుకు నాకే శిక్ష తప్పదు. బిడ్డను అందుకోండి. పసిబిడ్డ రక్తాన్ని ధారపోస్తుంది. నా ప్రాణ స్నేహితుడిని బ్రతికి. ఏం జరిగింది? రాధా,
తెలుసుండి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ముసలివాళ్ళు పసివాళ్లతో సమానం అంటారు. పరమేశ్వర, నేనే కనుక జీవితాంతం బ్రహ్మచర్యంతో పవిత్రంగా బ్రతికినట్లయితే నా నెత్తురుతో ఈ విద్యాపతి తప్పక బ్రతికి తీరుతాను. అమ్మా మాలతి, విక్రమ్ విక్రమ్ విద్యాపతి, విక్రమ్ విద్యాపతి. అమ్మా, పెద్దమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? పసివాడి నెత్తురు బదులు తన నెత్తురు జల్లి నిన్ను